టుడే అష్మిత యోగా ప్రోగ్రామ్ మన తెలంగాణ యోగా అసోసియేషన్ తరఫున మన సౌత్ ఇండియాకి వెళ్ళి 7 స్టేట్స్ నుంచి ఎస్టర్డే ఇనాగ్రేషన్ జరిగింది. అందులో భాగంగా ఈరోజు సెకండ్ డే కాంపిటీషన్స్ కంటిన్యూగా నడుస్తూ ఉన్నాయి. కృపాకర్ గారు మిగతా ఆఫీస్ బేరర్స్ అందరు కూడా ఎప్పుడైతే వచ్చి మన డిపిఎస్ లో ఈ యోగా ప్రోగ్రామ్ చేస్తామంటే ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసి అకామిడేషన్ అవన్నీ కూడా జరిగింది. అయితే టుడేస్ ఈవెంట్ కు మన రామచంద్రరావు గారు బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ గారు రావడం సంతోషం. అది యోగా అనేది స్పోర్ట్స్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇంటర్నేషనల్ యోగా డే రికగ్నైజ్ అయ్యి ఆల్ ఓవర్ వరల్డ్ లో యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా మనకన్నా ఎక్కువ కూడా వేరే కంట్రీస్ లో యోగా ప్రాక్టీస్ ఎక్కువ జరుగుతుంది. దీన్ని ఒక స్పోర్ట్ గా రికగ్నైజ్ చేసి తర్వాత సాయి మన ఖేలో ఇండియా ఫిట్ ఇండియాలో భాగంగా యోగాను స్పోర్ట్ గా చేయడంతో మన ఎడ్యుకేషన్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ వస్తే వాళ్ళు ఇప్పుడు సౌత్ ఇండియాలో గెలిచిన వాళ్ళు మళ్ళీ నేషనల్ లెవెల్లో నేషనల్ నుంచి ఏషియన్ గేమ్స్కు తర్వాత ఫ్యూచర్లో ఈవెన్ కామన్వెల్త్ గేమ్స్ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ యోగా ప్రాక్టీస్ చేయడం వాళ్ళకు ఇది ఒక కెరియర్ కూడా ఆపర్చునిటీ చేసుకొని వాళ్ళు కోచెస్గా తయారు కావచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫిట్గా ఉండాలంటే ఇండియా హెల్తీ కంట్రీగా కావాలంటే స్పోర్ట్స్లో ఏదో ఒక స్పోర్ట్స్ ఆడి మన హెల్త్ను హెల్తీగా ఉంచుకొని ఫిట్గా ఉండడం అనేది మెయిన్ ఉద్దేశం. అందులో యోగా అనేది చాలా చీపెస్ట్ గేమ్ ఇది. అంటే ప్రతి ఇంట్లో ఒక ఫ్లాట్లో కానీ లేకుంటే ఇల్లు కానీ లేకుంటే స్మాల్ ప్లేస్లో కూడా దీన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత దీనికి ఏజ్ లిమిట్ కూడా లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా కానీ వాళ్ళకు హెల్త్ కండిషన్ ప్రకారం సూటబుల్గా మనం దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ గారి దూరదృష్టితోని యోగాను ఇంపార్టెన్స్ ఇచ్చి మనం దీన్ని మన ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఫిట్గా ఉండే ప్రోగ్రామ్ కింద డిఫరెంట్ స్పోర్ట్స్ కూడా ఇప్పుడు ఖేలో ఇండియా తర్వాత ఫిట్ ఇండియా తర్వాత స్పోర్ట్స్కు యూత్ తర్వాత స్పోర్ట్స్ మినిస్ట్రీకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు మన దగ్గర కామన్వెల్త్ ఇప్పుడు అహ్మదాబాద్లో జరుగుతున్నాయి. అయితే ప్రతి స్టూడెంట్కు ఎవరైతే నేషనల్ లెవెల్లో ఉన్న స్టూడెంట్కు 7.5 lakhs స్కాలర్షిప్ కూడా వస్తుంది. అంటే ప్రతి గేమ్లో ఒక రికగ్నైజ్ చేసి వాళ్ళందరికీ ఇప్పటి నుంచే స్పోర్ట్స్ను ప్రోత్సహించి ఇప్పుడు ఎట్లయితే వికసిత్ భారత్ 2047లో మనం నంబర్ 1గా ఉండాలనే విధంగా స్పోర్ట్స్లో కూడా ఇండియాను వరల్డ్లో 5th స్పోర్ట్స్ కంట్రీగా రికగ్నైజ్ చేయడం అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రైమ్ మినిస్టర్ గారి కోరిక. అందులో భాగంగానే యోగా పోటీలు జరుగుతున్నాయి. నేను అనుకుంటా అందరూ సంతోషంగా మంచి యొక్క స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోని కాంపిటీషన్స్ జరగాలని కోరుకుంటున్నాను.